పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట నిర్వహించారు కమిటీ సభ్యులు. అమలాపురం రవణం వీధిలో ఉన్న శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారికి మెడలో పూలదండ వేసేందుకు ప్రతి ఏటా వేలంపాట నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. అమ్మవారి మెడలో వేసే మొదటి పూలదండ వేసేందుకు వేలంపాటలో 1,05,000 రూపాయలకు పూలదండను దక్కించుకున్నారు హైదరాబాద్ భక్తుడు. హైదరాబాద్ లో ఉంటున్న భక్తుడు ఆకుల లక్ష్మణరావు ఫోన్ లో వీడియో కాల్ ద్వారా వేలంపాటిలో పాల్గొని అమ్మవారి మెడలో పూలదండ వేలంపాటిలో దక్కించుకున్నారు. అయితే ఈసారి అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటీ పడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో పూలదండకు వేలంపాట నిర్వహిస్తున్నారు కమిటీ సభ్యులు. 12 సంవత్సరాల క్రితం 4,000 రూపాయలు పలికిన పూలదండ ప్రతి ఏటా పెరుగుతూనే ఈసారి 1,05,000 రూపాయలకు చేరింది. అమ్మవారి మెడలో పూలదండ వేస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. దసరా రోజు అమ్మవారి ఊరేగింపు రోజున అమ్మవారి మెడలో మొదటి పూలదండ వేయనున్నారు భక్తుడు లక్ష్మణరావు. సాధారణంగా వినాయక చవితిలో స్వామివారి లడ్డూకు లేదా అమ్మవారి వచ్చిన చీరలకు వేలంపాట పెట్టి అమ్ముతారు. కానీ ఇక్కడ మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట పెట్టడం విశేషం. అమ్మవారి 78వ దసరా మహోత్సవ సందర్భంగా అమ్మవారికి వేసే మొట్టమొదటి పాట దండపాట ఆకుల లక్ష్మణరావు హైదరాబాద్ నుంచి వాట్సాప్ కాల్లో లైన్లో ఉండి 1,05,000 పాడుకున్నారని ఆయన టార్గెట్ పెట్టారండి. ఇప్పుడు అన్నారండి ఒకటోసారి 1,05,000 రూపాయలండి. ఒకటోసారి లక్ష్మణరావు గారు ఆకుల లక్ష్మణరావు గారు వారి కుటుంబ సభ్యులు ఒకటోసారి అమలాపురం కోనసీమ జిల్లా అమలాపురం రవణం వీధిలో వేయించేస్తున్న శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి 78వ దసరా మహోత్సవం సందర్భంగా అమ్మవారికి కళ్ళు పెట్టిన తర్వాత వేసే మొట్టమొదటి దండ. అంటే ఈ దండ అమ్మవారికి కళ్ళు పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలకు వేస్తారండి. అది మరుసటి రోజు ఉదయం వరకు కూడా అమ్మవారికి ఆదరణ ఉంటుంది. ఎవరు ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి వేసిన దండ కూడా ఉంచడం ఉండేది. ఊళ్ళో దండ పాడుకోవడానికి గత 12 సంవత్సరాలు జరుగుతుందండి. ఈ కార్యక్రమం పోటీగా జరుగుతుంది. ఇది చిన్నగా మొదలైందండి 12 సంవత్సరాల కిందట. ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా పెరుగుతూ గత సంవత్సరం ఆకుల లక్ష్మణరావు గారు ప్రస్తుతం ఆయన ఎదుగులో ఉంటున్నారండి. అమలాపురం వాస్తువులు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన ఆయన వ్యాపార నిమిత్తం గత సంవత్సరం 1,03,000 పాడుకున్నారండి. వారికి పోటీగా మానేపల్లి వీరబ్రహ్మం గారు 1,00,000 రూపాయల దాకా వచ్చారండి. ఆ సంవత్సరం ఆయన పాట దక్కించుకున్నారండి లక్ష్మణరావు గారు. ఈ సంవత్సరం కూడా బ్రహ్మం గారు కూడా 1,00,000 రూపాయల దాకా వచ్చారండి. ఈ సంవత్సరం మళ్ళీ ఆకుల లక్ష్మణరావు గారు అంటే ఆయన పూర్వం ఇక్కడ ఉండేవారు, మా వీధిలో ఉండేవారు. వారి వ్యాపారాల నిమిత్తం వారి అబ్బాయి విజయ్ చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళి వ్యాపార నిమిత్తం స్థిరపడి వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో స్థిరపడ్డారండి. వారికి అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు ఆయన. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ దినదారులు కొంతమందికి ఉద్యోగాల అవకాశం కూడా కల్పించారు. ఆ అవకాశం అమ్మవారు ఇచ్చారన్న అభిమానంతో ఆవిడ మీద ఉన్న భక్తి శ్రద్ధలతోటి గత సంవత్సరం ఆయన పాడుకున్నారండి. ఈ సంవత్సరం కూడా వారికి ఈ సంవత్సరం కూడా చాలా బాగుందని చెప్పారు. నేను కూడా ఈ సంవత్సరం పాటలో పాల్గొంటాను, అమ్మవారి దయ ఉంటే నాకే వస్తుందని ఆయన పాడుకున్నారు. మేము ఇక్కడ ఇవాళ ఒక 10 నిమిషాల కిందట పాట మొదలు పెట్టడం జరిగిందండి. మానేపల్లి వీరబ్రహ్మం గారు 1,00,000 రూపాయల దాకా వచ్చారు. లక్ష్మణరావు గారు ఆకుల లక్ష్మణరావు గారు వాట్సాప్ కాల్లో ఆన్లైన్ నుండి 1,05,000కి ఈ సంవత్సరం పాట పాడుకున్నారండి. ఇది రోజు రోజుకు కూడా పాట ధర ఎందుకు పెరుగుతుందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం, ప్రేమ, ఆవిడ యొక్క అది ఏం చెప్పాలంటే కరుణాకుడి వర్షాలు చాలామంది తెలుసు. ఆ మీద నమ్మకం. లక్ష్మణరావు గారు కూడా మొన్న మాకు నేను పాడుకుంటాను అయితే రావాలని ఆయనకి కొంచెం వైరల్ ఫీవర్ కూడా రాలేదు లక్ష్మణరావు గారు. రేపు దసరా రోజున ఉదయం ఫ్లైట్కి వస్తారని వారు శ్రీమతి కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఇది 12 సంవత్సరం జరుగుతుందండి. మొదట 4,500 రూపాయలకి ఆయన నందు బుజ్జి గారు పాడుకున్నారండి మొట్టమొదటి పాట. అక్కడి నుంచి అలాగ అంచెందుకు పెరుగుతుందండి.
ఇది రాను రాను కూడా ఇంకా పెరిగే అవకాశం చాలా సెంటిమెంట్ గా వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా అమ్మవారి కన్నా కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే రమణ వీధి యువత తరపున రమణ యువత సంఘం ప్రత్యేక చేసుకుంటూ